హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆపర్చునిటీ అలర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు ఎక్సలెంట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. వింగ్ అసిస్టెంట్ అనే కంపెనీ నుండి. గైస్, కంపెనీ నుండి మంచి ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. మీకు ఎంఎస్ ఆఫీస్ వస్తే చాలు, మీరు 12th పాస్ అయినా, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వారైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ కూడా చూసినట్లయితే కనుక శాలరీ అప్ టు 32,000 పర్ మంత్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో మంచి ఆపర్చునిటీ కాబట్టి వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. గైస్, ఇంకా ఈ జాబ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని ఇన్ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు అయితే క్లియర్ గా చూపిస్తాను. బిఫోర్ దట్ ఇంకా మా చాలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్, అంతేకాకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. గైస్, అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఉండి, మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా ఎంకరేజ్ గా సపోర్టివ్ గా అయితే ఉంటుంది. గైస్, ఇంకా జాబ్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. గైస్, అప్లికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్పాట్ అండ్ రోల్ చూడొచ్చు, జనరల్ వర్చువల్ అసిస్టెంట్. ఈ రోల్ కి అయితే మీరు హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇది రిమోట్ జాబ్, మీరు అయితే ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్, ఇక్కడ అబౌట్ కంపెనీ కోసం అయితే ఇచ్చారు, ఒకసారి మీరు అయితే వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. స్టోర్ అండ్ ఆర్గనైజ్ డాక్యుమెంట్స్ అండ్ ఫైల్స్ అనేది ఇచ్చారు. డేటా ఎంట్రీ అంటే ప్రిపేర్ లీడ్ లిస్ట్ ఆర్ మీటింగ్ మినిట్స్, ట్రాన్స్క్రైబ్ ఆడియో రికార్డ్స్ అండ్ ప్రిపేర్ పేరోల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. రీసెర్చ్ డాక్యుమెంట్స్ అండ్ పర్చేస్ గూడ్స్ అండ్ సెక్యూర్ శాంపుల్స్ అనేది ఇచ్చారు. స్టోర్ అప్డేట్స్ అండ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ మార్కెటింగ్ అండ్ సేల్స్ కంపైనింగ్ త్రూ ఏ సిఆర్ఎం సిస్టమ్స్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. గ్యాదర్ డేటా ఆన్ ట్రెండ్స్, ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ అదర్ పబ్లిసిటీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రిపేర్ రిపోర్ట్స్ ఆన్ ద ఫైండింగ్స్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మానిటర్ ప్రాజెక్ట్స్, కాంటాక్ట్ ఇంటర్నల్ కమ్యూనికేషన్స్, ఆర్గనైజ్ కంపెనీ డేటా అని ఇక్కడైతే క్లియర్ గా ఇచ్చారు. ఇంకా అదర్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయో ఒకసారి మీరు అయితే వెరిఫై చేసుకోండి. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అట్లీస్ట్ 6 months to 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ అ వర్చువల్ అసిస్టెంట్ అని ఇచ్చారు. అట్లీస్ట్ 18 years ఆఫ్ ఏజ్ అండ్ కంప్లీట్ సీనియర్ హై స్కూల్ అని అయితే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారనమాట. అంటే మీరు ఇంటర్మీడియట్ చేసిన వారు కూడా దీనికైతే ఎలిజిబుల్, మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఫోన్ ఆర్ ఈమెయిల్ అండ్ ఇన్స్టెంట్ మెసేజింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏబుల్ టు వర్క్ ఏ గ్రేవ్యార్డ్ షిఫ్ట్స్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ ఆన్లైన్ క్యాలెండర్స్ అండ్ షెడ్యూలింగ్స్ అని ఇక్కడైతే క్లియర్ గా ఇచ్చారు. ప్రొటెక్టివ్ యాటిట్యూడ్ అండ్ విల్లింగ్నెస్ టు బి ట్రైన్డ్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ కూడా అయితే ఇచ్చారు. యూఎస్బి హెడ్సెట్ విత్ నాయిస్ కలెక్షన్ ఫీచర్స్ అని అయితే ఇచ్చారు అనమాట. అంటే మీకు ఒక యూఎస్బి హెడ్సెట్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వర్కింగ్ వెబ్ క్యామ్, మెయిన్ అండ్ బ్యాకప్ కంప్యూటర్, అట్లీస్ట్ 1.8 ప్రాసెసర్ విత్ అట్లీస్ట్ 4 GB ర్యామ్ అని అయితే క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. అంటే మీకు ఒక కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మెయింటైన్ ఇంటర్నెట్ సర్వీస్ స్పీడ్ 25 Mbps వైడ్ కనెక్షన్ అయితే క్లియర్ గా ఇచ్చారు. బ్యాకప్ ఇంటర్నెట్ సర్వీస్ స్పీడ్ అట్లీస్ట్ 10 Mbps అని అక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ బెనిఫిట్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. జాబ్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ అయితే ఉంటుంది. పెయిడ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంక్లూజివ్ కల్చర్స్, అప్కమింగ్ ఆపర్చునిటీస్ అనేది ఇచ్చారు. 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు అయితే వెరిఫై చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే యూఎస్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. 20 to 40 hours పర్ వీక్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ అప్ టు 32,000 పర్ మంత్ మీకు సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఒకసారి మీరు ఫర్దర్ గా వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేసినట్లయితే సో గైస్ నెక్స్ట్ ఈ విధంగా మీకు అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసే ముందు ఒకసారి అయితే అప్డేట్ చేసుకుని అప్పుడు మాత్రం అప్లోడ్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా ఫోన్ నెంబరు, కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఇది అయితే ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ లింక్స్ అయితే లింక్డ్ఇన్ ప్రొఫైల్ యొక్క యూఆర్ఎల్ అయితే అడుగుతున్నారు అనమాట. ఇన్ కేసు మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేనట్లయితే ఒకసారి క్రియేట్ చేసుకుని దాని యొక్క యూఆర్ఎల్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. హూ రిఫర్డ్ యూ టు దిస్ పొజిషన్ అని అయితే అడుగుతున్నారు. మీరైతే ఆప్షన్ అయితే ఎంటర్ చేయండి. ఇదైతే ఆప్షనల్. వెబ్సైట్స్ కానీ బ్లాగ్స్ ఆర్ పోర్ట్ఫోలియోస్ ఏమైనా ఉంటే వాటి యొక్క యూఆర్ఎల్ అయితే అడుగుతున్నారు. ఇది కూడా ఆప్షనల్. నెక్స్ట్ ఇక్కడ డిజైర్ శాలరీ అయితే అడుగుతున్నారు అనమాట. మీ యొక్క డిజైర్ శాలరీ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ యువర్ ఎర్లియస్ట్ స్టార్ట్ డేట్ అని అడుగుతున్నారు. అది కూడా మీరైతే ఎంటర్ చేయండి. కెన్ యూ వర్క్ వీకెండ్స్ అని అయితే అడుగుతున్నారు. ఎస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ లెవెల్ అని అయితే అడుగుతున్నారు. మీరైతే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ జాబ్ అని అయితే అడుగుతున్నారు. ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్ ఆర్ వర్కింగ్ ఎనీ ప్రాజెక్ట్స్ అని అడుగుతున్నారు. ఎస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ కరెంట్లీ ఎంప్లాయిడ్ వాట్ ఈస్ యువర్ నోటీస్ పీరియడ్ అని అడుగుతున్నారు.
నోటీస్ పీరియడ్ డీటెయిల్స్ కూడా అయితే మీరు ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ యూ వర్క్డ్ ఫర్ వింగ్ అసిస్టెంట్ బిఫోర్ అని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డ్యూరింగ్ వాట్ టైమ్ ఆఫ్ డే కెన్ యూ వర్క్ అని అడుగుతున్నారు. ఎనీ టైమ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వింగ్ అసిస్టెంట్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ఏ స్క్రీన్ మానిటరింగ్ ప్రోగ్రామ్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ పర్పస్ అని అడుగుతున్నారు. ఎస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కవర్ లెటర్ అయితే అడుగుతున్నారు. ఇదైతే ఆప్షనల్ అనమాట, మీరు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఫైనల్ గా మీరు అప్లికేషన్ అనేది ప్రాపర్ గా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో గైస్ ఏ విధంగా అప్లై చేయాలి చూసారు కదా. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇది ఫ్రెషర్స్ కి, అదే విధంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అసలు మిస్ కాకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. గైస్ ఇదాన్ని బట్టి జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్ మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై.